సిరాజ్ ఉర్ రెహమాన్, సయ్యద్ సమీర్ పై ఉగ్రవాద పంటలు వేసే కుట్రలపై విచారణ కొనసాగుతోంది. విజయనగరం, ఇతర రాష్ట్రాల్లో పేలుళ్లకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలు, సంబంధిత సమాచారంపై దర్యాప్తు జోరుగా ఉంది. ఎఫ్ఐఆర్లో పేర్కొన్న పలు అభియోగాలపై ఎన్ఐఏ, ఏటీఎస్ అధికారులు స్థానిక పోలీసులతో కలిసి దర్యాప్తును వేగవంతం చేశారు. ఈ క్రమంలో నేడు సమీర్, సిరాజ్ లను మూడో రోజు పోలీసులు కస్టడీకి తీసుకోనున్నారు. పేలుళ్ల కుట్రపై సమీర్, సిరాజ్ ను ప్రశ్నించబోతున్నారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రమేష్ ద్వారా తెలుసుకుందాం. రైట్ రమేష్, మూడో రోజు కూడా సమీర్, సిరాజ్ ని విచారించబోతున్నట్టుగా తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? ఆశా, ఈరోజు చూసుకుంటే ఎన్ఐఏ అధికారులకు అయితే తీసుకున్న ఎన్ఐఏ అధికారులు, విజయనగరం పోలీసులు ఈ మూడో రోజు ఈ రోజు వాళ్ళని విచారించే అవకాశం ఉంది. అయితే ఇప్పుడైతే కట్టుదిట్టమైన భద్రతా బలగాల నేపథ్యంలోని విజయనగరం పోలీస్ ట్రైనింగ్ కాలేజీలోని వద్ద అంతా గోప్యంగా వాళ్ళని అయితే విచారిస్తున్నట్టు మనకు తెలుస్తుంది. ఉగ్ర మూలాలు ఉన్న సిరాజ్, సమీర్ కట్టుదిట్టమైన భద్రత మధ్య విచారిస్తున్నారు. నగరంలోని పోలీస్ శిక్షణ కళాశాల, అదే విధంగా దర్యాప్తుకు అధికారులు తీసుకొచ్చే వాహనాల సంఖ్య పెరుగుతుంది. జిల్లా పోలీసు అధికారులు తప్ప కేంద్ర దర్యాప్తు సంస్థలు, యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్, అదేవిధంగా కౌంటర్ ఇంటెలిజెన్స్ అధికారులు కూడా ఈ దర్యాప్తులో పాల్గొంటున్నారని మనకి సమాచారం ఉంది. అంతా సాధారణంగా దుస్తులు ఉంటుంటే వారు ఎవరైనా తెలియట్లేదు. అయితే ఎన్ఐఏలోని తమిళనాడు చెందిన అధికారులు 4 రోజుల క్రితమే ఇక్కడికి చేరుకోగా నిన్న మాత్రం ఢిల్లీ నుంచి కూడా కొంతమంది అధికారులు వచ్చినట్టు విశ్వసనీయంగా మనకు తెలుస్తుంది. నిందితులను విచారిస్తున్న 2 గదుల పరిసరాలను దర్యాప్తు సంస్థల అధికారులు తప్ప ఎవరిని రానివ్వడం లేదు. అదే విధంగా మనం చూసుకున్నట్టయితే నిన్న అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా వీళ్ళకి వైద్యులను పిలిపించి నిందితులకి వైద్య పరీక్షలు జరిపించినట్లయితే మనకి సమాచారం ఉంది. ఇంకో విషయం చూసుకుంటే సిరాజ్, సమీర్ సోషల్ మీడియా ఖాతాలపైన కూడా కూపీ లాగుతున్నారని మనకి సమాచారం అందుతుంది. ఇందులో ఉభయ తెలుగు రాష్ట్రాలు కాకుండా కర్ణాటక, మహారాష్ట్రకు చెందిన 12 మంది సభ్యులు ఈ గ్రూప్ లో ఉన్నట్టు గుర్తించినట్టయితే మనకి ఈ సమాచారం ఉంది. అయితే వీళ్ళ ద్వారా మ్యాజిక్ లాంతర్ అనే ఖాతా ద్వారా సంప్రదింపులు జరిపారన్నది అయితే స్పష్టమవుతుంది. సౌదీ హ్యాండర్ల నుంచి అందుతున్న నిధులకు సంబంధించి ఈ అధికారులు అయితే డొంక కదిలిస్తున్నారని చెప్పాలి. అదేవిధంగా సిరాజ్, సమీర్ కుటుంబ సభ్యుల వాంగ్మూలాలను కూడా అధికారులు నమోదు చేసినట్టయితే తెలిసింది. నిందితుల విచారణ సమయంలోని థర్డ్ డిగ్రీ ప్రయోగించకూడదని న్యాయస్థానం జారీ చేసిన కస్టడీ రిపోర్ట్ లో పేర్కొనడంతో ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు ఆ అధికారులు. అయితే వీళ్ళకి సమాధానం రాబట్టేందుకు ఇంకెక్కడెక్కడ పేలుళ్లు కుట్ర పన్నారు, విజయనగరమే కాక ఇంకెక్కడెక్కడ పేలుళ్లు కుట్ర పన్నారు అన్న నేపథ్యంలో కూడా అధికారులు విచారణ అయితే చేస్తున్నారు. అయితే ప్రస్తుతం సిరాజ్, సమీర్లను మాత్రమే విచారించిన అధికారులు త్వరలో వారి కుటుంబ సభ్యులు, సన్నిహితులను కూడా విచారించాలని దీనిలో ఉన్నట్టు బోగట్ట. ఒక రకంగా చూసుకుంటే విజయనగరంలో ఉగ్ర కలకలం అన్నది ఒక్కసారిగా ఉలిక్కి పడేలాగా చేసింది. విజయనగరం జిల్లా కేంద్రంలోనే ప్రధానంగా 4 ప్రధానంగా జన సమూహాలు ఉన్న 4 ప్రాంతాల్లో పేలుళ్లకు వీళ్ళు తెగబడటంతో ఈ నేపథ్యంలో ఏం జరుగుతుంది, 7 రోజుల కస్టడీలు అయితే ఇప్పటి వరకు మనం చూసుకుంటే ఈ 2 రోజుల కస్టడీలు కూడా వాళ్ళు ఎటువంటి అధికారులకైతే సహకరించట్లేదనే సమాచారం అయితే మనకి బయటకు వస్తుంది. అయితే ఈ విషయాలను అయితే గోప్యంగా అధికారులకు ఉంచుతున్నారు. వాళ్ళైతే ఎటువంటిగా అధికారులకు మాత్రం ఎటువంటి కూడా సహకరించట్లేదు, పొంతం లేని సమాధానాలు అయితే చెప్తున్నారు. అయితే ఇప్పుడు మనం చూసుకుంటే ప్రత్యేకంగా ఇరువురిని వేరు గదుల్లో పెట్టి అధికారులు అయితే ప్రశ్నిస్తున్నప్పటికి కూడా ఇరువురు కూడా పొంతం లేని సమాధానాలు చెప్తున్న నేపథ్యంలోనే అయితే వీళ్ళు ఎంత గోప్యంగా ఉంచుతున్నారో, వాళ్ళు ఇంకా ఎవరెవరు ఉన్నారో, ఇక్కడ జిల్లాలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరెవరు ఉన్నారో ఆ గ్రూప్ కి సంబంధించి 13 మంది సభ్యుల గురించి కూడా ఎటువంటి సమాచారం అయితే ప్రస్తుతానికైతే వీళ్ళు ఇవ్వట్లేదనే సమాచారం అందుతుంది. ఒక రకంగా చూసుకున్నామంటే ఇటు జిల్లాలోనే కాదు దేశవ్యాప్తంగా కూడా, అటు తెలంగాణలో కూడా పేలుళ్ళకి వీళ్ళు తెగబడ్డారని చెప్పాలి. ఈ నేపథ్యంలో అయితే ఒక్కసారిగా పూర్తి స్థాయిలో మనం చూసుకున్నట్లయితే ఈ విచారణ 7 రోజుల విచారణ పూర్తయ్యేసరికి ఎటువంటి విషయాలు వెలుగులోకి వస్తాయన్న అంశం మీద అయితే జిల్లా వ్యాప్తంగా కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చ జరుగుతుంది. ఒక తెలంగాణ ఇంటెలిజెన్స్ వర్గాలు అయితే తెలంగాణలో కూడా పేలుళ్ళకి పాల్పడ్డారు అన్న నేపథ్యంలోని వాళ్ళు కూడా వచ్చి విజయనగరం కేంద్రంలో నుండి అయితే పలు బృందాలుగా విడిపోయి ఇటు ఎన్ఐఏ వాళ్ళు అవ్వచ్చు, అది యాంటీ ఇంటెలిజెన్స్ వర్గాలు కావచ్చు, వీళ్ళైతే మొత్తం అయితే జిల్లా వ్యాప్తంగా వివిధ గ్రూపులుగా విడిపోయి ఈ దర్యాప్తు అయితే చేపడుతున్నారు. రైట్ రమేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.